నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి అట్లనే మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరినాయి. ఇద్దరు టీడీపీ నాయకులే కావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. అసలు వీళ్ళిద్దరి మధ్య విభేదాలను రచ్చకీర్చడానికి ప్రధాన కారణం ఓటేరు భూములు, ఓటేరు చెరువు అన్నమాట. 2 రోజుల కిందట బొజ్జల సుధీర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దానిపై ఎస్సివి నాయుడు గారు సీరియస్గా రియాక్ట్ అయినారు. అసెంబ్లీ సమావేశాల్లో బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ముందు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత దానిపై స్పందన ఎస్సివి నాయుడు నుంచి ఏ స్థాయిలో వచ్చిందో కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుధీర్ రెడ్డి గౌరవనీయులు సత్యప్రసాద్ గారికి, రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నాను. ఒకటి వచ్చేసి అధ్యక్ష, ఓటేరు చెరువు అధ్యక్ష. ఓటేరు చెరువు అనేది 37 ఎకరాల్లో ఉన్న చెరువు అధ్యక్ష. ఇది తిరుపతి దగ్గర సత్యవేడ మధ్యలో, మన చంద్రగిరి మధ్యలో వస్తుంది. ఇది గత పాలకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు మరి దీన్ని కబ్జా పెట్టాలని చెప్పి, దీన్ని ఆక్రమించుకోవాలని చెప్పి, ఇది దగ్గర 800 నుంచి 900 కోట్లు విలువ చేసే భూమి అధ్యక్ష. తిరుపతి మరి తాజ్ హోటల్ పక్కన ఉంటుంది. దీన్ని ఆక్యుపై చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. అప్పుడు పాతకాలంలో నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా అప్పుడు దీని గురించి కూడా ఫైట్ చేసి ఆపడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత మంత్రి ఆ టైం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా దాన్ని ఆపడం జరిగింది. గత పాలకులు మెల్లమెల్లగా దాన్ని ఆక్యుపై చేసి చేయడం జరిగింది. గత జరిగిన 4 రోజుల నుంచి మరి వీళ్ళు దీంట్లో మళ్ళీ మిషన్లు పెట్టడం, తవ్వడం. వీళ్ళు ఏంటంటే ఎవరైతే వైసీపీ పార్టీ నుంచి కొంతమంది మన పార్టీకి వచ్చారో వాళ్ళు అడ్డం ముందు పెట్టుకొని వెనకాల వాళ్ళు మళ్ళీ వైసీపీ నాయకులు పెట్టుకొని దీన్ని ఆక్రమించే పనిలో ఉన్నారు అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని మీ తాడ కోరుతున్నాను, దాని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు ఈయన చెప్తున్న ప్రకారము ఆ ఆక్రమణ చేస్తున్న ఓటేరు చెరువు ఆస్తి విలువ ఎంత అంటే 800 నుంచి 900 కోట్లు. అందుకని దీన్ని కాపాడాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కోరినారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన ప్రత్యేకంగా చెప్పింది ఏంది, గతంలో వైసీపీ నుంచి మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు కొందరు వాళ్ళను ముందు పెట్టి వైసీపీ నాయకులే ఇదంతా ఆడుతున్నారు అన్నాడు. అంటే తన పార్టీ వాళ్ళు కూడా ఈ ఆక్రమణలో భాగస్వాములైనారని చెప్పి సుధీర్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి దృష్టికి తీసుకుపోయి వెంటనే ఆక్రమణలను ఆపేయాలని కోరినారు. దానిపైన ఎస్సివి నాయుడు గారి స్పందన ఏందో చూద్దాం. ఆయన నిన్న కాళహస్తిలో వాళ్ళ ఇంట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడినారు. ఆయన ఏమంటారంటే, సుధీర్ రెడ్డి రైతుల కడుపు కొట్టే విధంగా అసెంబ్లీలో ప్రసంగించడం బాధ కలిగించింది. మాపై సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్కు ఏదో ఒకటి చెప్పి కలరింగ్ ఇచ్చుకుంటున్నావని తెలిసింది. మొత్తం వివరాలతో వెళ్ళి నువ్వు చేస్తున్న ఆగడాలను బయట పెడతా. నీ కుటుంబానికి 3 తరాలుగా అండగా నిలిచాను. నీకు అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయ్యావు. అహంకార ధోరణితో 9 నెలల్లో నువ్వు చేసిన అరాచకాలపై 100 పేజీల నివేదిక సీఎంకు అందజేస్తా. ఓటేరు భూముల విషయంలో రైతుల కడుపు కొట్టే విధంగా నువ్వు చేస్తున్న దుష్ప్రచారాన్ని మేము పక్కా ఆధారాలతో నిరూపిస్తాం. డొనేషన్లు తీసుకొని గెలిచి ఎవరిని పట్టించుకోవడం లేదు. నీ కుటుంబం పరువు పేరు చెడగొడుతున్నావు. ఒకసారికే నీకు తోక వచ్చేస్తే నీ కుటుంబం కంటే ముందు 1982లో నేను పార్టీలో చేరాను. 9 నెలల నీ పాలన చూసిన తర్వాత బిఎఫ్ మధుసూదన్ రెడ్డి 1000 రెట్లు మేలని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విధంగా పార్టీని భ్రష్టు పట్టించి నష్టం చేస్తున్నామని చెప్పి ఎస్సివి నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేసినాడు. గతంలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి పైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఒక భూ కబ్జాదారుడని, ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారని, ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ ఏదో ఒకటి ఆయన అంటే వాళ్ళు పోయి ఆక్రమించడం, స్వాధీనం చేసుకోవడం, ఇది బిఎం మధుసూదన్ రెడ్డి వ్యవహారంగా అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి.
ఆయనే 1000 రెట్లు మేలు నీకంటే అని సుధీర్ రెడ్డి పైన ఎస్సీవి నాయుడు విమర్శలు చేస్తున్నారంటే మరి సుధీర్ రెడ్డి గారు ఏ స్థాయిలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడో ఎస్సీవి నాయుడు గారి అభిప్రాయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఇది మన ఆరోపణ కాదు, ఎస్సీవి నాయుడు గారు చెప్తున్నది. ఈ సుధీర్ రెడ్డి గారి అరాచకాలను, దోపిడీని మొత్తం 100 పేజీల్లో ఒక నివేదిక రూపంలో తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారికి సమర్పిస్తాను అని ఎస్సీవి నాయుడు గారు తేల్చి చెప్పినాడు. అంటే ఇద్దరి మధ్య 9 నెలల పాలన పూర్తి కాకుండానే రచ్చ రంబోలా అన్నట్టు విభేదాలు తీవ్ర స్థాయికి పోయినాయని మనందరికీ అర్థమవుతుంది.